ఇప్పుడు మనం తొమ్మిదవ శ్లోకం చెప్పుకుంటున్నాం. భగవద్గీతలో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగంలో 9వ శ్లోకం చెప్తున్నా. దానికి అర్థం కూడా చెప్తా. ఏవముక్త ఋషికేశం గుడాకేశః పరంతప నయోస్యవితి గోవిందం ముక్త్యాత్ ఉష్ణం బభూవః అంటే సంజయుడు పలికాడు, ఓ రాజా, ఈ విధంగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధం చేయను అని స్పష్టంగా నుడివి మౌనంతో వహించాడు. తర్వాత శ్లోకం. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయసేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికాడు. అశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషమే గతసూవగతామాంచ నానుశోచంత పండితా గతాసు నగతాసుంచ ననాశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికాడు ఏమని, ఓ అర్జున, శోకింపతగని వారి కోరకై నీవు శోకించుతున్నావు, శోకింపతగని వాళ్ళ గురించి నువ్వు శోకించుతున్నావు. పైగా పండితుని అంటే జ్ఞాని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయినా వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు. అంటే అర్జున, నీకు ఎంత తెలివి జ్ఞానము అన్నీ ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఈ మానవుల గురించి ఆలోచించి బంధువులు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి పరిపరి విధాల ఆలోచించి శోకం లేకపోయినా శోకిస్తున్నావు? పండితులైన వాళ్ళు ప్రాణాలు పోయినా సరే వాళ్ళ ప్రాణాల గురించి కానీ ఇతరుల ప్రాణాల గురించి కానీ మన ప్రాణాల గురించి కానీ శోకింపరు. రేపు చెప్పుకుందాము కొరవ. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీకృష్ణ శరణం మమ. మీకు అర్థమవుతుందని విడివిడిగా చదువుతున్నా. భగవద్గీత వినండి, మంచిది. రేపు కొరవ చదువుతా. హాయ్ ఫ్రెండ్స్.